ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? ఆరోగ్యముతో ఉన్నారా? మనం ఒకరిని చూసిన వెంటనే సౌఖ్యంగా ఉన్నారా అని అడుగుతాము. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. స్వస్థత. వ్యాధి అనున్నది కొందరి మనసులో వ్యాధి కలుగును, అందువల్ల దుఃఖము. కొందరి ఆత్మలో వచ్చే వ్యాధి భయము, కలత, డిప్రెషన్. శరీరంలో వచ్చేటటువంటి వ్యాధి మనకు తెలుస్తుంది. కొన్ని నొప్పులు, వేదనలు, కొన్ని సమస్యలు. మనమన్నిటిలో సౌఖ్యంగా ఉండాలి. దేవుని ఒక మాట చెప్పుచున్నది చూడండి. ద్వితీయోపదేశకాండం 7:15లో, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీకు దూరపరచును. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ఒక చిన్న రోగము, పెద్ద రోగమని కాదు, సకల రోగములు. మీరు ఏదో ఒక రోగం వల్ల బాధింపబడి ఉండవచ్చు. తలనొప్పి, కంటి సమస్య, చెవి సమస్య, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, గర్భసంచిలో సమస్య, ఎముకల్లో, నరాల్లో, రక్తములో ఏ రోగమైనను సకల రోగములను నీ నుండి దూరపరచెదను అని ప్రభువు వాక్కునిచ్చుచున్నారు. ఆయనే అన్నిటిలో స్పెషలిస్టు. మీరు హృదయంలో ఒక సమస్య అయితే హార్ట్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళండంటారు. అదేవిధంగా ఎముకల్లో సమస్య అయితే ఆ స్పెషలిస్టు ఆ హాస్పిటల్కి వెళ్ళమని అంటారు. కంటిలో సమస్య అయితే కంటి హాస్పిటల్కి వెళ్ళమని చెబుతారు. ఒక్కొక్క అవయవమునకు ఒక్కొక్క డాక్టరు, ఒక్కొక్క స్పెషలిస్టు. అన్నిటికీ ఒకే స్పెషలిస్ట్ ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఈ పూర్తి శరీరమును సృష్టించినవారు ఆయనే. మనకు కంటిని కలుగజేసినవాడు, హృదయమును సృష్టించినవాడు, ఎముకలను, నరములను కలుగజేసినవాడు, సంపూర్ణ శరీరమును కలుగజేసినవాడు ఆయనే. కనుక ఆయనకే సంపూర్ణంగా శరీరము గురించి తెలుసు. ఒకే ఒక ప్రధానమైన డాక్టర్ యేసుక్రీస్తు. సకల వ్యాధులను మార్చగల శక్తి గలవారు ఆయన. క్యాన్సర్ను స్వస్థపరచును, కంటి చూపు లేని వారికి చూపు కలుగజేయును, చెవిటి చెవులను తెరచును, లంగ్సును స్వస్థపరచును, కిడ్నీని సరిచేసి పాడైన కిడ్నీని పనిచేయునట్లు చేయువారు. ఇలా అనేక అద్భుతములను నేను సేవలో చూసి ఉన్నాను. నాకు హార్ట్ ప్రాబ్లం, హార్ట్ స్పెషలిస్ట్ చెప్పారు బ్రతుకుట అసాధ్యము, హార్ట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినది, చనిపోతారు అని. వారికి వీలున్నంత వరకు చేశారు, అంతే. అయితే యేసు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, నన్ను తాకి స్వస్థపరిచారు. నా కాళ్లు బలహీనపడి నడవలేని స్థితిలో పడకలో పడ్డాను. కాళ్లను తాకి స్వస్థపరిచారు. నా హృదయములో, ఆత్మలో పాపము అన్న వ్యాధి ఉన్నది, దాన్ని మార్చినారు. భయము, కలవరమన్న రోగము ఉన్నది, నా దేవుడే దాన్ని మార్చినారు. అన్నీ మార్చి నన్ను సంపూర్ణ సంతోషము, ఆరోగ్యవంతునిగా ఉంచారు. అదే యేసు. ఆ యేసు చెప్పుచున్నారు, సకల రోగములను నీ నుండి దూరం చేసేదను. నీవు విశ్వసించి ఈ దినం వ్యాధి నుండి విడుదల పొందాలి. దాన్ని నీవు చెప్పి ప్రార్థించవలెను. నా శరీరంలో ఈ వ్యాధి, నా మనసులో ఈ దిగులు, నా ఆత్మలో ఈ భయము, వాటిని తొలగించి స్వస్థపరచమంటే ఇప్పుడు ఆ స్వస్థత పొందుకోవచ్చు. ఎందుకంటే యేసు సకల రోగములను సిలువలో మోసినారు. ఆయన గాయముల వల్ల మనం స్వస్థపడుతున్నాము. విశ్వసించదరా? ఒకే ఒక నిమిషం ప్రార్థనలో ఇప్పుడు మీరు స్వస్థత పొందుదురు. విశ్వాసముతో వ్యాధి ఉన్న స్థలములో చేయిపెట్టండి, లేక హృదయంలో చేయిపెట్టండి. యేసు నామములో ఈ వ్యాధి తొలగునుగాక. యేసు నామములో నాకు స్వస్థత కలుగునుగాక. యేసయ్యా, నా రోగము తొలగించుము అని ఒక మాట చెప్పండి. నజరేయుడైన యేసు నామములో ఈ కుమార్తెకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఈ కుమారునికి స్వస్థత కలుగునుగాక. సకల వ్యాధులు వీరిని విడిచి తొలగునుగాక. యేసు నామములో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీ స్వస్థత కలిగించే శక్తి వారి శరీరంలో దిగునుగాక. పరిపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.